ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ కనుక మనం చూసుకుంటే రూలింగ్ నెంబర్ 2 అంటే చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహం అండి. ఫుల్ ఆఫ్ మూడ్స్, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండి. సో ఈ 2026 సంవత్సరంలో ప్రధానంగా కనుక మనం చూసుకుంటే ఫ్యామిలీ పరంగా, పిల్లల పరంగా, అలానే మీ యొక్క పార్ట్నర్స్ పరంగా కూడా రిలేషన్షిప్ అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. వాతావరణంలో అంటే మీ ఇంటి వాతావరణంలో మీ యొక్క రిలేషన్లో కూడా కొత్త కొత్త మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే ఒకప్పుడు మీరు ఏ విధంగా అయితే రిలేషన్లో చిన్న చిన్న విషయాలకే ఏడవటం, బాధపడటం, చిన్న చిన్న విషయాలకే మూడ్ స్వింగ్స్ అనేటువంటి లోనవుతూ ఉంటారో అవన్నీ కూడా కొద్దిగా కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుందండి. ప్రత్యేకంగా చెప్తే కనుక ఏప్రిల్, సెప్టెంబర్ నెలలో కొంచెం కమ్యూనికేషన్ పరంగా చూసుకుంటే మీ ఫ్యామిలీ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే అదే సమయంలో అక్టోబర్ నెల నుంచి కూడా మీ యొక్క రిలేషన్స్ అనేటువంటి ఇంకా బాగుండేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక హెల్త్ పరంగా కనుక మనం చూసుకుంటేనండి మెంటల్ ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ గా కూడా ఎక్కువగా లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రొక్రాసినేషన్, పోస్ట్పోన్మెంట్ వల్ల కొద్దిగా అలసత్వం అనేటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా కూడా మీ అందరూ కూడా జిమ్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం స్టార్ట్ చేయండి, లేదంటే డైలీ వాకింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం రోజుకు 15 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు ప్రతిరోజు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అలానే కోకోనట్ వాటరు ఇలాంటివి కొంచెం తీసుకుంటే మంచిది. ఏవైతే కూల్ డ్రింక్స్, కూల్ వస్తువులు ఏవైతే ఉంటే కొంచెం వాటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ప్రతిరోజు కూడా శుక్లపక్షమిలో ప్రతిరోజు కూడా, అలానే కృష్ణపక్షమిలో కూడా మొదటి 4 రోజుల వరకు, ఓకేనా. శుక్లపక్షం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కృష్ణపక్షంలో మొదటి 4 రోజుల వరకు కూడా చంద్రుని యొక్క కాంతిలో ప్రతిరోజు కూడా ఒక 15 మినిట్స్ అలా నైట్ పూట వాక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఆ చంద్రుని యొక్క పాజిటివ్నెస్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానితోడు తిన్న ఆహారం కూడా హ్యాపీగా మీకు జీర్ణమయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి.